Hi students, welcome to online classes. IBN and PRR College of Science Cover. So we are in the unit 4. Our lesson name is Solar PV Systems. So today's topic is modules in series and parallel. And also the second topic today is module protection. So first of all, let us discuss about the modules in series and parallel. You see in the diagram, the left hand side first diagram is photovoltaic cell, that is the only single cell. And you see in the right hand side there are some cells connected, so that is called a module, a combination of the cells. When some cells are interconnected, then that is known as a module. In the previous class we have discussed that a single cell cannot produce enough energy or power. So in order to produce workable voltage and current, we must require a module. That means some cells are interconnected. And you see, the size of solar cell can vary from 1 centimeter to about 10 centimeter. జనరల్గా మనకి ఒక సోలార్ సెల్ కనుక తీసుకుంటే దాని సైజ్ ఎంత ఉంటుందంటే జనరల్గా 1 సెంటీమీటర్ నుంచి 10 సెంటీమీటర్స్ అని దానికి ఉండేటువంటి సైజ్. అదే ఒక సెల్ తీసుకుంటే జనరల్గా అది 1 to 2 వాట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 1 వాట్ నుంచి 2 వాట్స్ దాకా అది మనకి పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ మనకి ఈ పవర్ అనేది మనకి మన ప్రాక్టికల్ అప్లికేషన్స్కి మనకి సరిపోదు. కాబట్టి ఏం చేస్తాం అనమాట, ఈ సెల్స్ని మనం కొన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ తీసుకుని వాటిని కనెక్ట్ చేస్తాం. సిరీస్లో కానీ ప్యారల్లో కానీ కనెక్ట్ చేస్తాం. ఇలా కనెక్ట్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ పవర్ ఎక్కువగా వస్తుంది. అట్లా కనుక కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఎక్కువ లైట్ అబ్జర్వ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. దానివల్ల మనకి కావాల్సిన డిజైర్డ్ వోల్టేజ్ కరెంటు మనకు అందులోంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో when a number of solar cells are connected in series and parallel, then it is known as solar module. కొన్ని సోలార్ సెల్స్ని మనం కనుక సిరీస్లో కనుక కనెక్ట్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటాము, సోలార్ మాడ్యూల్ అంటాం అనమాట. సో సెవరల్ సోలార్ మాడ్యూల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్ టు ఇంక్రీజ్ ద వోల్టేజ్ ఆర్ కరెంట్ రేటింగ్స్. ఎందుకు కనెక్ట్ చేస్తాం మనం సోలార్ ఈ మాడ్యూల్స్ని సిరీస్లో కానీ ప్యారల్లో కానీ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉంటే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఇంక్రీజ్ అవుతుంది, వాటి రేటింగ్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. సో వెన్ మాడ్యూల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఇట్ ఈస్ డిజైరబుల్ టు హ్యావ్ ఈచ్ మాడ్యూల్స్ మ్యాక్సిమం పవర్ ప్రొడక్షన్ అక్కర్స్ అట్ ది సేమ్ కరెంట్. అంటే మనకి కొన్ని మాడ్యూల్స్ని కనుక సిరీస్లో కనుక కనెక్ట్ చేసినట్టయితే అక్కడ మనకి మ్యాక్సిమం పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ, సేమ్ కరెంట్ దగ్గర. అంటే కొన్ని మాడ్యూల్స్ని కనుక మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే సేమ్ కరెంట్ దగ్గర మ్యాక్సిమం పవర్ ప్రొడక్షన్ అనేది వస్తుంది. అలా కాకుండా మాడ్యూల్స్ని కనుక మనం ప్యారల్గా కనుక కనెక్ట్ చేస్తే ఇక్కడ కూడా మనకి డిజైరబుల్ హై పవర్ ప్రొడక్షన్ వస్తుంది. ఎక్కడ, సేమ్ వోల్టేజ్ దగ్గర. అంటే సిరీస్లో కనెక్ట్ చేస్తే సేమ్ కరెంట్ దగ్గర హై అవుట్పుట్ ఆఫ్ ది పవర్ వస్తుంది. అలాగే ప్యారల్గా కనెక్ట్ చేస్తే సేమ్ వోల్టేజ్ దగ్గర హై పవర్ అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. అందుకే దస్ వైల్ ఇంటర్కనెక్టింగ్ ద మాడ్యూల్స్, ది ఇన్స్టాలర్ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ ఈచ్ మాడ్యూల్. అందుకే వీటిని ఇంటర్కనెక్ట్ చేసేటప్పుడు మనకి ఈ ఇన్స్టాలర్ ఉంటారు కదా, మనకి ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో వీటినన్నింటినీ సోలార్ ప్యానల్స్ని వీటిని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి మాడ్యూల్లో. వీటిలో ఎలా కనెక్ట్ చేశారు, సిరీస్లో కనెక్ట్ చేశారా, ప్యారల్గా కనెక్ట్ చేశారా అనే ఇన్ఫర్మేషన్ అతని దగ్గర ఉంటుందన్నమాట, ఇన్స్టాలర్ దగ్గర అనమాట. అంటే ఈ సోలార్ మాడ్యూల్స్ని ప్యానల్స్ని తయారు చేసి మనకి ఇన్స్టాల్ చేసే అతని దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటిని ఎట్లా కనెక్ట్ చేశారు, సిరీస్లోనా ప్యారల్లోనా, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. Solar panel is a group of several modules connected in series parallel combination in a frame that can be mounted on a structure. Solar panel అంటే ఏంటి, కొన్ని సెల్స్ని కంబైన్ చేస్తే మాడ్యూల్ అవుతుంది, కొన్ని మాడ్యూల్స్ని కనెక్ట్ చేస్తే సిరీస్ ప్యారల్ కాంబినేషన్లో దాన్ని సోలార్ ప్యానల్ అంటారు. సో సోలార్ ప్యానల్ అంటే కొన్ని మాడ్యూల్స్ని సిరీస్ ప్యారల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసి దాని ఒక ఫ్రేమ్ మీద కనుక మనం మౌంట్ చేసినట్టయితే ఆ స్ట్రక్చర్ని సోలార్ ప్యానల్ అని చెప్తారనమాట. చూడండి ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, సిరీస్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. సో ఇక్కడ చూడండి సిరీస్ కనెక్షన్ ఉన్నాయి, అలాగే ప్యారలల్ కనెక్షన్ ఉన్నాయి మాడ్యూల్స్ని. సో ఇక్కడ ప్లస్ అని మైనస్ అని చూడండి కింద ఎర్త్ చేసినట్టు ఇవన్నీ కూడా చూడండి. ఇట్లా మనకి సిరీస్ ప్యారలల్ కనెక్షన్లో మనకి మాడ్యూల్స్ని ఇట్లా కంబైన్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫిగర్ షోస్ a series parallel connection of modules in a
ప్యానెల్. ఒక ప్యానెల్లో ఎట్లా మనకి మాడ్యూల్స్ని సిరీస్లో ప్యారల్లో కనెక్ట్ చేస్తారు అనేదాన్ని మనం చూపించాం. ఇన్ ప్యారల్ కనెక్షన్ బ్లాకింగ్ డయోడ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ with each series string of modules, so that if any string should fail, the power output of remaining series strings will not be absorbed by the failed string. సో వీటిని స్ట్రింగ్స్తో కనెక్ట్ చేసినప్పుడు, సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు కనుక ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక ఫెయిల్ అయితే అప్పుడు మనకి అందులోంచి బయటకు వచ్చే అవుట్పుట్ సమానంగానే ఉంటుంది. సో మనకి ఫెయిల్ అయిన స్ట్రింగ్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా వాటిని కనెక్ట్ చేస్తారన్నమాట. అలాగే ఆల్సో bypass diodes are installed across each module, so that if one module should fail, the output of the remaining modules in a string will bypass the failed module. అలాగే ఇందులో కొన్ని bypass diodes ఉంటాయి. వీటిని కూడా ప్రతి మాడ్యూల్లో మనం ఇన్స్టాల్ చేస్తాం. ఎందుకని, ఒక మాడ్యూల్ ఏదైనా కనుక ఫెయిల్ అయినట్టయితే మనకి రిమైనింగ్ మాడ్యూల్స్లోంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఏం చేస్తే ఈ బైపాస్ డయోడ్స్లోంచి బైపాస్ అవుతుంది. అంటే దాని పాత్ బైపాస్ అయ్యి మళ్ళీ ఆ ఫెయిల్ అయిన మాడ్యూల్ని తప్పించుకుని మిగతా మాడ్యూల్స్కి మనకి మామూలుగా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అన్నమాట. అందుకని ఒక మాడ్యూల్ ఫెయిల్ అయినంత మాత్రాన మనకి అవుట్పుట్ ఆగదు. అందుకే దీనికోసం బైపాస్ డయోడ్స్ని యూజ్ చేస్తాము. Some modern PV modules come out with such internally embedded bypass diodes. సో ఇప్పుడు వచ్చే మనకి పీవీ మాడ్యూల్స్ అన్నీ కూడా చాలా మటుకు వీటిలో ఇంటర్నల్గానే ఈ బైపాస్ డయోడ్స్ అన్నీ కూడా ఎంబెడ్ అయి ఉంటాయి. అదే మనకి దీనివల్ల అడ్వాంటేజ్ అంటే, ఒక్కటి కనుక ఫెయిల్ అయితే ఒక మాడ్యూల్, దానివల్ల అవుట్పుట్ మనకేం ఆగదు. దాన్ని బైపాస్ చేసుకుని డయోడ్స్లోంచి బయటకు వచ్చి మామూలుగానే అవుట్పుట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇది దీనివల్ల ఉండే అడ్వాంటేజ్. So this is about the topic, namely modules in a parallel and series combination. So let us go to the next topic, namely module protection. Module ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనము అనేది చూద్దాం. మాడ్యూల్ ప్రొటెక్షన్. Solar panels and their associated control systems are highly susceptible to damage from both direct and indirect lightning strikes. చూసారా, మనకి జనరల్గా మనకి కొన్నిసార్లు లైట్నింగ్, మనకి ఉరుములు పిడుగులు అట్లాంటివి రావచ్చు. దానివల్ల మనకి సోలార్ ప్యానల్స్, వాటికి అసోసియేట్ అయిన కంట్రోల్ సిస్టమ్స్ తొందరగా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. The reason for this susceptibility is due to the physical makeup of the panels themselves, as well as the geographic placement of the panels in a remote and unobstructed areas. సో మనకి ఛాన్సెస్ ఎందుకుంటాయి, మనం ప్యానల్స్ని మనం ఎట్లా తయారు చేసి వాటిని ఎట్లా మేకప్ చేసి ఎట్లా ఫిజికల్ మేకప్ చేసి ఉంచాము, అట్లాగే దీన్ని మనం పెట్టిన జియోగ్రఫిక్ ప్లేస్మెంట్ ఆఫ్ ది ప్యానల్స్, సో మనం ఎక్కడ పెట్టాము, ఏ లొకేషన్లో పెట్టాము, అట్లాగే ఎట్లాంటి అన్అబ్స్ట్రక్టెడ్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్లోన ఎక్కడ పెట్టాము, సో దాన్ని బట్టి మనకి దీని మీద కొద్దిగా ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ అయ్యేటువంటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటిని తప్పించుకునేలాగా మనం సోలార్ ప్యానల్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇట్లా కనుక మనకి ఈ లైట్నింగ్ ఇట్లాంటి స్ట్రైక్స్ అయితే మనకి కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సోలార్ ప్యానల్స్. సో దిస్ డ్యామేజ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ లైట్నింగ్ స్ట్రైక్స్ ఆర్ సర్జెస్ coupled into power lines running to and from the sides can cause catastrophic failure of systems and results in high replacement and repair expenditures as well as significant downtimes. చూసారా, ఇట్లా కనుక డ్యామేజ్ అంటే సడన్గా వచ్చే లైట్నింగ్ స్ట్రైక్స్ వల్ల కానీ, సర్జెస్ వల్ల కానీ, సర్జ్ అంటే ఏంటంటే ఎ సడన్ పవర్ఫుల్ ఫార్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ మూమెంట్ ఎస్పెషల్లీ బై ఎ క్రౌడ్ ఆర్ బై ఎ న్యాచురల్ ఫోర్స్ సచ్ యాజ్ టైడ్. సో మనకి అలల వల్ల కానీ, సడన్గా ముందుకు రావడం వల్ల, సడన్గా వెనక్కి వెళ్ళడం, ఇట్లాంటి వాటి వల్ల వచ్చేటువంటి దాన్ని సర్జ్ అంటారు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, అట్లాగే లైట్నింగ్ రావడం వల్ల కానీ మనకి సోలార్ ప్యానల్స్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇన్వర్టర్స్, అందులో స్ట్రింగ్ బాక్సెస్ ఉంటాయి, అదర్ ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దేర్ ఆర్ 2 crucial elements involved in the protection of PV systems from the damages of lightning surges. సరే, అందుకనే మనకి ఈ లైట్నింగ్ సర్జెస్ వల్ల, వీటి వల్ల మనకి పీవీ సిస్టమ్స్ ఏమీ పాడవకుండా ఉండాలంటే, వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనకి అందులో 2 క్రూషియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏమంటది, ఏం చేయాలి అసలు మనం వాటిని డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే, ప్రాపర్ గ్రౌండింగ్ అండ్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ సర్జ్ ప్రొటెక్టివ్ డివైజెస్. సో మనం వీటిని ప్రాపర్గా గ్రౌండింగ్ చేసుకోవాలి. అలాగే ఈ సర్జెస్ని, లైట్నింగ్ని ప్రొటెక్ట్ చేసే డివైజెస్ ఉంటాయి కదా, వీటిని చక్కగా ఇన్స్టాల్ చేసుకోగలగాలి. సో మనకి ప్రాపర్ గ్రౌండింగ్ ఉండాలి. ఈ
సర్జ్ ప్రొటెక్టివ్ డివైజెస్ని ఇన్స్టాలేషన్ చెక్గా చేసుకోగలగాలి. అప్పుడు మనకి డ్యామేజెస్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం అనమాట. వితౌట్ ప్రాపర్ గ్రౌండింగ్ అండ్ ప్రొటెక్షన్ డ్యామేజ్ కెన్ బి సస్టైన్డ్ అట్ నియర్లీ ఎనీ పాయింట్ ఇన్ ద ఎక్విప్మెంట్ చైన్ ఫ్రమ్ ద ఫోటో వోల్టాయిక్ ప్యానల్ ఆన్వర్డ్స్. సో ఈసారి వీటిని కనుక సరిగ్గా గ్రౌండింగ్ చేసుకోకపోయినా, సరిగ్గా ప్రొటెక్షన్ కనుక చేయకపోతే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ మెథడ్స్ అన్నిటిని ఫాలో అవుతూ మనం చక్కగా గ్రౌండింగ్ చేసుకోవడం, అట్లాగే ఈ డివైజెస్ని, ప్రొటెక్టివ్ డివైజెస్ని ఇన్స్టాలేషన్ చక్కగా చేసుకోవడం, ఇట్లాంటివి కనుక చేసుకుంటే మనకు వచ్చేటువంటి ఈ లైట్నింగ్ వల్ల కానీ, సర్జెస్ వల్ల కానీ, అలాగే ఈ కెటాస్ట్రాఫిక్ ఫెయిల్యూర్స్ ఆఫ్ సిస్టమ్స్ ఇట్లా ఏమీ లేకుండా ఉంటాయి అన్నమాట. కెటాస్ట్రాఫిక్ అంటే అర్థం అంటే ఇట్ ఈస్ కాజింగ్ సడన్ గ్రేట్ డ్యామేజ్ ఆర్ సఫరింగ్ బై సమ్ న్యాచురల్ డిజాస్టర్స్. కెటాస్ట్రాఫిక్ అంటే మనకి సడన్గా ఏదైనా కొన్ని న్యాచురల్ కెలామిటీస్ వల్ల కానీ, వాటి వల్ల కానీ ఈ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటి నుంచి కూడా తప్పించుకోవాలంటే మనం పైన చెప్పిన విధంగా ఈ ప్రొటెక్టివ్ సిస్టమ్స్ని జాగ్రత్తగా ఇన్స్టాల్ చేసుకోవాలి, గ్రౌండింగ్ ఉండాలి. ఇలా కనుకైతే మనకి మాడ్యూల్స్ అన్నీ కూడా చక్కగా ప్రొటెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనకి ఈ మాడ్యూల్ని చక్కగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టాపిక్ మాడ్యూల్ ప్రొటెక్షన్. ఓకే, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్.